ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. రష్యా అధ్యక్షతన కజాన్లో జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ అక్టోబర్ 22, 23న రష్యాలో పర్యటించనున్నారు. ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే థీమ్తో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ సమస్యలను చర్చించడానికి నాయకులకు కీలక వేదికగా ఉపయోగపడుతుంది. పర్యటనలో భాగంగా ప్రధాని బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో విడివిడిగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మరోవైపు బ్రిక్స్ కూటమి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదని, కేవలం పశ్చిమేతర కూటమి అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ కాట్జ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దక్షిణ గాజా స్ట్రిప్లో గురువారం తెల్లవారుజామున సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఈ ఆపరేషన్లో 3 గుర్తు తెలియని టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు చెప్పింది. DNA టెస్టుల ఆధారంగా మృతుల్లో ఒకరు యహ్యా సిన్వర్గా తేలినట్లు వివరించింది. కాగా హమాస్ మిలిటెంట్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ దళాలు హతమార్చడంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. సిన్వర్ మృతి బాధ కలిగిస్తోంది, అయినప్పటికీ అతడు అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ దాడిలో అతడు చనిపోయిన హమాస్ ఇంకా ఉనికిలోనే ఉందని, ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత దౌత్యవేత్తలను తామే ఉపసంహరించుకున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇండియన్ డిప్లొమాట్లను బహిష్కరించామని కెనడా చేసిన వ్యాఖ్యలు అబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. అలాగే కెనడాలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను భారత ప్రభుత్వం వాడుకుంటోందన్న ఆరోపణలను కూడా జైస్వాల్ కొట్టిపారేశారు. నేరస్తులను భారత్కు అప్పగించకుండా కెనడా పోలీసులు మన మీదే నింద మోపుతున్నారని జైస్వాల్ పేర్కొన్నారు. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు సైతం అర్ధరహితమని రణధీర్ జైస్వాల్ తెలిపారు. నిరుడు సెప్టెంబర్ నుంచి భారత్పై ట్రూడో ఆరోపణలు చేశారని, సాక్ష్యాధారాలు అడిగితే ఇంతవరకు ఇవ్వలేదని జైస్వాల్ వెల్లడించారు. తైవాన్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ద్వీపాల చుట్టూ చైనా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇందుకోసం చైనా తన లియానింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, మరికొన్ని నౌకలు, J-15 యుద్ధ విమానాలను తైవాన్ చుట్టూ మోహరించింది. చైనా చర్యతో తైవాన్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ దేశంలో అంతర్భాగమని ఒప్పుకోవాల్సిందిగా చైనా చేస్తున్న డిమాండ్ను తైవాన్ అధ్యక్షుడు నిరాకరించారు. అందుకు ప్రతిస్పందనగానే ఈ సైనిక విన్యాసాలు చేపట్టినట్లు చైనా రక్షణ శాఖ తెలిపింది. తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే హక్కు చైనాకు లేదని తైవాన్ ప్రెసిడెంట్ లాయ్ చింగ్తే ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని అనగదొక్కే సైనిక కవ్వింపులను నిలిపివేయాలని, తమ దేశం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై బెదిరింపులు ఆపాలని చైనాకు సూచించారు. పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఇంటి వైపు డ్రోన్ దూసుకొచ్చింది. సిజేరియాలోని ఆయన నివాసం లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ఆ సమయంలో ప్రధాని, ఆయన సతీమణి నివాసంలో లేరని పేర్కొంది. ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీ చేరుకున్నారు. వారం రోజుల పాటు ఆఫ్రికన్ దేశాలైన అల్జీరియా, మౌరిటానియా, మలావిలో పర్యటించారు. మలావిలో చివరి రోజు పర్యటించిన రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు లాజరస్ చక్వేరాతో సమావేశమై ఇరు దేశాల పరస్పర ప్రయోజనకర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కళలు, సంస్కృతి, క్రీడలు, ఫార్మస్యూటికల్ తదితర రంగాల్లో పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. మలావిలో శాశ్వత ఆర్టిఫిషియల్ లింబ్ ఫిట్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడంలో భారత ప్రభుత్వ మద్దతును రాష్ట్రపతి గుర్తు చేశారు. భారత్ మలావి దౌత్య సంబంధాలు 60 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమైనదని రాష్ట్రపతి కొనియాడారు. మలావి పర్యటన సందర్భంగా ద్రౌపది ముర్ము అక్కడి రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.